కెనడాలో తెలుగు సంస్కృతి వైభవం మరోసారి ప్రతిధ్వనించింది. ఒంటారియో తెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో టొరంటోలో ఘనంగా నిర్వహించిన శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు సందడిగా సాగాయి. 1000 మందికి పైగా తెలుగువారు పాల్గొని సంబరాల్లో మునిగిపోయారు. జ్యోతి ప్రజ్వలన, పంచాంగ శ్రవణంతో ప్రారంభమైన ఈ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. చిన్నారుల దక్షయజ్ఞం ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రముఖులు హాజరై ఓటీఎఫ్ సేవలను కొనియాడగా తెలుగు సంఘాల ఐక్యతను చాటుతూ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. కెనడాలో తెలుగు సంస్కృతి ఔన్నత్యాన్ని మరింత గొప్పగా చాటుతూ ఒంటారియో తెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. టొరంటోలోని రీజెంట్ థియేటర్లో జరిగిన ఈ వేడుకలకు సుమారు 1000 మందికి పైగా తెలుగువారు హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని మహిళా సమన్వయకర్తలు జ్యోతి ప్రజ్వలనతో ఘనంగా ప్రారంభించారు. అనంతరం పంచాంగ శ్రవణం నిర్వహించారు. సంప్రదాయం, సంస్కృతి, ఆధ్యాత్మికతల సమ్మేళనంగా ఈ వేడుకలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తదుపరి నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు వేడుకలకు మరింత శోభ తీసుకొచ్చాయి. ముఖ్యంగా చిన్నారులు ప్రదర్శించిన దక్షయజ్ఞం పౌరాణిక నృత్య రూపకం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా పికరింగ్ ఎంపీ జునైతానాథన్, కాన్సులేట్ జనరల్ యంద్రం యాదవ్, ఒషావా రీజనల్ కౌన్సిలర్ డెరెక్ గిబ్బెర్సన్, అలాగే విశిష్ట అతిథిగా ఐసిఐసిఐ బ్యాంక్ కెనడా సీఈఓ హిమదర్ ముదిపట్ల హాజరై ప్రసంగించారు. వారు ఒంటారియో తెలుగు ఫౌండేషన్ చేస్తున్న సేవలను కొనియాడుతూ తెలుగు సంస్కృతిని విదేశాల్లో నిలబెట్టే ప్రయత్నాలను అభినందించారు. 6 సంవత్సరాలుగా సమాజ అభివృద్ధికి కృషి చేస్తున్న ఓటీఎఫ్ సభ్యులకు అతిథులు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఒంటారియోలో ప్రజలకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఈ సంస్థ భవిష్యత్తులో మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ఇక ఈ వేడుకల్లో కెనడా వ్యాప్తంగా ఉన్న తెలుగు సంస్థలను ఆహ్వానించి వారి ప్రతినిధులను సత్కరించడం విశేషం. తెలుగు సంఘాల ఐక్యతను చాటుతూ అందరూ కలిసి పనిచేయాలనే సందేశాన్ని ఓటీఎఫ్ అందించింది. ఈ సందర్భంగా పలువురిని శాలువాతో సత్కరించి మెమంటోలు అందజేశారు. సంప్రదాయం, సాంస్కృతిక వైభవం, సామాజిక ఐక్యతగా నిలిచిన ఈ ఉగాది వేడుకలు కెనడాలో తెలుగు జాతికి గర్వకారణంగా నిలిచాయి.